రెఫరీ బయట బేస్ ఒక రెఫరీ ఫీల్డ్ లో ఉండాలి. సో ఇప్పుడు బాల్ చేసుకుంటారు ప్లేయర్ చేసి ఎవరైతే బేస్ ఉన్న ప్లేయర్ పాస్ చేసుకుని మిస్ చూడండి ఆ ప్లేయర్ అవుట్ అవుతుంది. సో ఆ ప్లేయర్ అవుట్ అయినా కన్నా బయట మనకు ఎక్స్ట్రా ప్లేయర్ సేవ్ ఉంటుంది కదా, వాళ్ళు డైరెక్ట్ బేస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఫీల్డ్ లో పోవాలి. ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్ బేస్ లో రావాలి. బేస్ లో వచ్చినాక మనకు కటింగ్ అయ్యి పాయింట్స్ అయితే డ్యూరేషన్ గేమ్ టైం కూడా తక్కువ. సో నైన్ ప్లేస్ ఆడాలి. నెక్స్ట్ ప్లే 20 ప్లేస్ ఎవరైతే ప్లేస్ కంప్లీట్ రన్స్ కంప్లీట్ చేసినా అవుట్ చేసినా బయట ఉన్న 7 ప్లేస్ అవకాశం కంపల్సరీ. 60 ప్లేస్ కన్సిడర్ చేయాల్సింది. మనకి ఇది ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్స్ ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. ఇక్కడ ఫీల్డ్ ఉన్న ప్లేయర్ రన్ చేసేటప్పుడు బీటింగ్ వాళ్ళు రన్ చేసేటప్పుడు బీటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్కిల్ కి 2 feet డిస్టెన్స్ లో 2 feet డిస్టెన్స్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో 2 కాళ్ళు పెట్టి నిలబడాలి. ఒకవేళ రన్ చేసేటప్పుడు వాళ్ళు రన్ చేసేటప్పుడు వాళ్ళకు పుష్ చేయడం కానీ కాళ్ళు అడ్డం పెట్టడం కానీ వాళ్ళకి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళకు 2 minutes సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఫౌల్ కిందకి వర్తిస్తారు. సో జీటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఫీల్డ్ అడిగి నిలబడతారంటే ఎప్పుడైతే వీళ్ళు బాల్ చేసే సమయంలో బాల్ అన్ఎక్స్పెక్టెడ్ తీసేసి ఫీల్డ్ లో వచ్చిందనుకోండి బయట పోయినప్పుడు ఆ బీటింగ్ సంబంధించిన ప్లేయర్ వాళ్ళు బాల్ తీసుకొచ్చి మాది తీస్తే మనకి ఇక్కడ ఫీల్డ్ లో పంపాలి. మిడిల్ సర్కిల్ ఇస్తే వాళ్ళు బాల్ ఇక్కడ టచ్ చేస్తారు. ఇక్కడ బాల్ ఇక్కడ చేస్తారు బాల్. ఇది కూడా ఓన్లీ బాలే కావాలి. దీంట్లో మనకు గ్రౌండ్ కావాలి, 50 meters గ్రౌండ్ కావాలి. అది కూడా బాల్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ లో ఉంటుంది. మినీ సైజ్ లో ఉంటుంది. మెయిన్ బాల్ వచ్చి మినీ సైజ్ లో ఉంటుంది. సో 200 బుక్ రాసిన ర్యాంక్ చేయలేదు. తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్ సెంటర్ బేస్ నుంచి మనం బాల్ ఎప్పుడైతే మనం బాల్ ఎయిర్ లో ఉంటుంది అప్పుడే మనం ఫీల్డ్ ఫస్ట్ బేస్ క్యాచ్ చేయాలి. ఫస్ట్ బేస్ మనం క్యాచ్ చేసినాక ఎప్పుడైతే బాల్ మనం ఎయిర్ లో ఉంటుంది అదే టైంలో ఫీల్డ్ ఉన్న వాళ్ళు రన్ చేయాలి. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు రన్ చేయాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అదే ప్లేయర్ మన అక్కడనే ఎండ్ అవుతుంది. సో అక్కడ ఎండ్ అయిపోయినాక ప్లేయర్ ఏంటంటే కంప్లీట్ అయిపోయినాక బయటికి రావాలి. ఎవరైతే మనకి 11 ప్లేయర్స్ ఎక్స్ట్రా బయట ఉంటారు వాళ్ళు డైరెక్ట్ మనం ఫీల్డ్ లో రావాలి. బేస్ లో పోయే అవకాశం లేదు. బేస్ లో కూడా కంప్లీట్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేసు అవుట్ సైడ్ లో క్యాచ్ చేయడం ఇట్లా మరి బీటీ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇట్లా పాయింట్ ఉంది. ఆ పాయింట్ అంటే ఎక్కడైతే మనం 40 meters డిస్టెన్స్ లో మధ్యలో 20 meters ఉంది కదా, 20 meters లో మనం 4 సైడ్ లో బీటింగ్ సంబంధించిన ప్లేస్ ఉంటారు. వాళ్ళు మధ్యలో బాల్ క్యాచ్ చేయడానికి వాళ్ళు క్యాచ్ చేయడానికి నిలబడతారు. సో ఇన్ కేస్ బాల్ ఎవరైతే ఎగ్జాంపుల్ బేస్ 3 వాళ్ళు ఆ బేస్ 4 వాళ్ళు బాల్ త్రో చేస్తున్నారు ఎట్ టైం అన్ఎక్స్పెక్టెడ్ గా బీటింగ్ వాళ్ళకి సంబంధించిన బీటింగ్ ప్లేయర్ వాళ్ళు క్యాచ్ చేసినప్పుడు క్యాచ్ చేసిన బాల్ ఇమీడియట్లీ సెంట్రల్ బేస్ ఉన్న ప్లేయర్ వేయాలి. సెంట్రల్ బేస్ ప్లేయర్ వేస్తే ప్లేయర్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ సో ఇక్కడ బాల్ తీసుకుని అతనికి టచ్ చేయాలి. సో ఎవరైతే త్రో చేసుకుని బాల్ అవుట్ అవుతారు. సో దీంట్లో మనకు సెంట్రల్ బేస్ లో బీటింగ్ ఇద్దరు ఉంటారు. సో 18 సంబంధించిన వాళ్ళు ఒక లింక్ ఫీల్డ్ లో సర్కిల్ ఉండాలి, ఒక లింక్ బయట ఉండాలి. బీటింగ్ బయట ఉండాలి. బేస్ వచ్చేసి 40 4 players బేస్ ఉంటారు, 4 players ఫీల్డ్ లో ఉంటారు. 18 బీటింగ్ 4 players బేస్ ఉంటారు, 4 players ఫీల్డ్ లో ఉంటారు.
సో ఇంకా మనకి ఇక్కడ మిడిల్ క్లాస్ ఉంటారు, దాంట్లో ఇంకా ప్లేయర్ ఉంటాయి. ఏంటంటే మన చాలా క్రికెట్ కానీ ఏది కూడా మన ఎక్విప్మెంట్ వస్తుంది కావాలి. మీ కూడా గవర్నమెంట్ చాలా డబ్బులు లేక స్టేట్ మన గిన్నెల తెలుసు, మన లక్ష్మణ కూడా అంటే 3 years నుంచి దీని కాన్సన్ట్రేషన్ పెట్టి సో ఈ గేమ్ ఏంటంటే ఫీల్డ్ బేస్బాల్ అనేది చాలా లో బడ్జెట్ గేమ్ అనమాట. దీంట్లో మనకు ఒక బాల్ ఉంటే 16-32 మంది పిల్లలు ఉంటారు. సో ఇట్లా మనకు ఈ గేమ్ ఎట్లా ఆడాలంటే ఫస్ట్ మన టాస్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ 18 బీటీ వాళ్ళు మన టాస్ అయినాక మనం దీనిలో చూస్ చేసుకొచ్చింది బేస్ ఆఫ్ ఫీల్డ్ అని ఉంటుంది. అంటే బాల్ ఆఫ్ బ్యాట్ అనేది బ్యాట్ యూజ్ ఉంటుంది, ఓన్లీ బేస్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనం బేస్ చూస్ చేసుకుంటాను, ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, బేస్ 1, 2, 3, 4 ఇట్లా ఫీల్డ్ లో కూడా 1, 2, 3, 4 ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన డివైస్ చేసిన క్లాస్ ఇచ్చిన క్లాస్ ఇచ్చిన క్లాస్ ఇచ్చిన of youth affairs of India. పెట్టేసి మీ ఒపీనియన్ ప్రతి పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటంటే అందరికి ఆడే అవకాశం ఉండదు. సపోర్ట్ అంటే